ప్రభా. ఏ ఇంటిని నీ కృప ఆవరిస్తుందో వారు నిత్యముగా హర్షిస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారని చెప్పావు ప్రభా. నీకు వందనాలు. నీ కృప ఇంటికి ఏనాడు తక్కువ చేయకండి నాయన. నీ కృప వెంబడి కృప వీరికి ఇమ్మని ప్రార్థిస్తున్నాను అయ్యా. లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగానే చేసి నీ కృపను నిత్యముగా ఇంట్లో ఉంచమని ప్రార్థిస్తున్నాను. దీనికి ఎంతైతే అప్పున్నారో అది త్వరలోనే వారు ఆశించిన దానికన్నా, వారు ఇన్ని సంవత్సరాలు అనే దానికన్నా ముందుగానే అప్పు తీరిపోవాలి. నజరేయుడైన యేసు నామములో ఒక గొప్ప ఒక అద్భుతమైన కార్యం జరగాలి అయ్యా. నీకు వందనాలు. అప్పారావు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇరువురు కలిసి నేను అడిగారు, మీరు ఇచ్చారు. మీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించాను, వారి యవ్వనంలో ప్రవేశించినారు నాయన. వారి జీవితం చేతికి అప్పగించాము. ఇప్పటికే మీరు ఆశీర్వాదకరంగా ఉంచారు, అనేక మంది దీవెనకరంగా ఉంచారు అయ్యా. నా బిడ్డలు అన్ని దగ్గర తల ఉంచుకోలేదయ్యా. ఇప్పుడు చాలా మంది మాటలు విన్నప్పుడు మా అన్న, మా తమ్ముడు, మా ఆడబడుచు, మా వదిన, మా చెల్లి అంటూ ఉన్నారు. అది కేవలం నీ కృప నాయన. నీకు వందనాలు. ఒకనాడు ఆ స్థితి కాదు నాయన. చెడిపోయినట్టుగా చూశారు, తక్కువ వారిగా చూశారు, వీళ్ళెందుకు ఇంకా పనికిరారని చూశారు. వారి కళ్ళు తెరిపించిన దేవానికి వందనాలు. నువ్వు చేసావని వారు రుచి చూశారు ప్రభా. అయ్యా, వీరు అంగీకరించిన దేవుడు, వీరు నమ్ముకున్న దేవుడు సజీవుడని, పరిశుద్ధుడని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయన ఒక్కడే సమస్తము నెరవేర్చేవాడని ఎవరైతే ఈరోజు చూశారో వారందరూ రక్షణ పొందాలి. సహాయం చేయండి. నీ బలమైన స్తమ బిడ్డల మీదకి వచ్చిండు గాక, నీ బలమైన అభిషేకం బిడ్డల మీదకి వచ్చిండు గాక, నెమ్మది వచ్చిండు గాక అయ్యా. వీరు సుఖ శాంతులతో నివాసము చేస్తుదురు గాక. ఈ ఇంట్లో అడుగు పెట్టిన వారు పరలోకంలో కనబడుదురు గాక. పరలోకపు ఆశీర్వాదాలు భూమి మీదకి వచ్చిండు గాక. పరలోకపు గమినిగా ఇల్లు మారును గాక. అయ్యా, నీకు వందనాలు.